వస్తున్నానా అసలు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో వెంకటేష్ గారిని చూద్దామని ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నామో ఆ వెయిట్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఇంతకాలం వెయిట్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఎందుకంటే రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, విజయ్ సేతుపతి కానీ వీళ్ళందరూ ఎట్లాంటి సినిమాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అట్లాంటి వింటేజ్ హీరోస్ ఒక కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని చెప్పి, మన వింటేజ్ హీరోస్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని చెప్పి వెయిట్ చేస్తుండే. సో వెంకటేష్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. అసలు మళ్ళీ వెంకటేష్ గారిని ఇట్లా చూస్తుంటే అసలు మజా వచ్చింది. ఎందుకంటే యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ అయినా కానీ యాక్షన్లోనే చిన్న చిన్న కామిక్ టైమింగ్స్తో అసలు చాలా బాగా వండర్ఫుల్ వర్క్ చేశారు శైలేష్ కోల్ను. అసలు వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ వింటేజ్ లుక్, అంటే ఒక కూతురికి తండ్రిగా ఆ బాధ్యతతో కూడిన ఎమోషన్తో క్యారీ చేస్తూ అట్లనే ఆ బాధ్యత మర్చిపోకుండా దేశాన్ని కూడా కాపాడాలి అనే కాన్సెప్ట్తో ఇది ముందుకెళ్తుంది సినిమా. అసలు చాలా బాగా తీశారు. ఫీమేల్ లీడ్స్ కానీ, నవాజుద్దీన్ సిద్దికీ కానీ, ఆర్య గారు కూడా ఉన్నారు. ఆర్య గారి రోల్ కూడా చాలా వాల్యుబుల్ రోల్. ఎక్కడ క్యారెక్టర్ అనేది జస్టిఫికేషన్ లేకుండా మిగిలిపోయింది అని ఏమీ లేదు. ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ సో ఇంపార్టెంట్. సినిమా బాగుంది, ఫ్యామిలీతో రావచ్చు. సంక్రాంతి హిట్ 5కి 3.5 ఎబో రేటింగ్. స్టోరీ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అంత వైలెన్స్ ఏం లేదు, చూడలేనంత వైలెన్స్ అయితే ఏం లేదు, చూడొచ్చు. యా సూపర్, అదైతే సూపర్. అంటే వస్తుంది, ఏడుపు అయితే వస్తుంది అంతే. కామెడీ ఓకే. సంక్రాంతి హిట్ కొట్టిండు అండ్ ప్రజలందరికీ లైక్ పబ్లిక్ అందరికీ సంక్రాంతి మూవీ ప్రతి ఒక్క సంక్రాంతికి సూపర్ భయ. సైంధవ్ మూవీ ప్రతి ఒక్క సాంగ్స్ అన్నీ బాగున్నాయి భయ, అన్నీ సూపర్ భయ, బాగుంది భయ. డాటర్ సెంటిమెంట్ భయ, డాటర్ సెంటిమెంట్ ఎమోషన్ అన్న చాలా బాగా క్యారీ చేశారనమాట డైరెక్టర్ గారు. అండ్ ఓవరాల్గా కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, తర్వాత వచ్చి స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. మైనస్ ఏంటంటే ఆర్య గారి క్యారెక్టర్ తక్కువ చూపించారు. మైనస్ ఆర్య గారి క్యారెక్టర్ అంటే వెంకటేష్ గారి సపోర్టింగ్ క్యారెక్టర్గా అంత అనిపించలేదు, కొద్దిగా తక్కువ చూపించారు. అది కూడా కొద్దిగా పెట్టింటే బాగుండదు. ఓకే బాయ్. యాక్షన్ ఫుల్ యాక్షన్. సంక్రాంతికి నాకు తెలిసి ఇది ఒక హనుమాన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగుంది. అంటే ఇంకా నెక్స్ట్ నా సమీరంగా రేపు ఉంది, రావాలి. అది కూడా ఎలా ఉండదు అది కూడా చూడాలి. ఇంకా ఇదైతే చాలా బాగుంది మూవీ. ఫాదర్ డాటర్ ఎమోషన్ అనేది సూపర్గా క్యారీ చేశారు డైరెక్టర్ గారు. అయితే డైరెక్టర్ గారు కూడా వచ్చారు, మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. ఆ థియేటర్లో మ్యాక్సిమం నవ్వుకునేకే ఎక్కువ ఉంది. విలన్ అయితే హిందీ తెలుగు మిక్సింగ్ చేశారనమాట. కామెడీ లిటిల్ బిట్ కామెడీ ఉంది భయ విలన్తో. మూవీ బాగుంది బ్రో, మూవీ ఇస్ గుడ్, యాక్షన్ ఎంటర్టైనర్. నాకు తెలిసినంత వరకు అందరికి ఇదివరకు చెప్పాను, వెంకటేష్ గారి నుంచి ఈ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు ఆయన అవుట్పుట్. అండ్ నవాజుద్దీన్ సిద్దికీ రోల్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. ఆ క్యాండిడేట్ ఉన్నటువంటి అందరి విలన్స్లోకి ద బెస్ట్ ఏమంటారు క్యారెక్టర్ మాడ్యులేషన్, క్యారెక్టర్ డిజైనింగ్ అంటే ఆయనదే. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా లేదు, బట్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఏదైతే చేశారో మాత్రం వాళ్ళు దే డిడ్ అ కమెండబుల్ జాబ్. అంతా జాన్ విక్ స్టైల్లో ఉన్నాయన్నమాట. చాలా డైనమిక్ కెమెరా మూమెంట్స్. సాంగ్స్ ఎక్కువ ఉండవండి. స్టోరీ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి ఎక్కువ సాంగ్స్ అనేవి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మేబీ 1 or 2 సాంగ్స్ అంతే, అవే రిపీట్ అవుతాయి. వెంకటేష్ గారి కెరీర్లో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్. అప్పట్లో తులసి సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఒక బ్లాక్ వస్తుంది ఇంటర్వెల్కి ముందు, బట్ దానికి మించి ఉన్నది దీంట్లో. ఫ్యామిలీస్ వెళ్తారు ఎందుకంటే ఫాదర్ డాటర్ సెంటిమెంట్ బాగా బలంగా పోర్ట్రే చేశారు. బాగుంటుంది, బట్ అక్కడక్కడ కొద్దిగా వైలెన్స్ శృతి మించిందని నా ఉద్దేశం. బట్ ఆఫ్టర్ వాచింగ్ విక్రమ్, లియో ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి మచ్ ఆఫ్ డిబేట్. అది ఎక్కువైందని అనుకుంటున్నాను. స్టోరీ ఎలా ఉంది మూవీకి హైలైట్స్ అంటే వెంకటేష్ గారిది యాక్షన్, నవాజుద్దీన్ సిద్దికీ విలని, ఆ పాప ఫాదర్ డాటర్ సెంటిమెంట్. నేను చూసిన ఫస్ట్ సినిమా అండి ఇది. సో ఐ కాంట్ సే దిస్ వుడ్ బి ద ఓన్లీ హిట్, బట్ మూవీ అయితే ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్. విలన్ పర్ఫార్మెన్స్ నవాజుద్దీన్ సిద్దికీ సూపర్. చాలా బాగుంది, ఆసమ్ ఉంది.
సినిమాటోగ్రఫర్ అయితే కేక మామూలుగా లేదు. కొంతమంది బాగాలేదంట లేదు సినిమాటోగ్రఫీ డైరెక్షన్ అంటే ఓవరాల్గా ఏంటంటే మూవీ ఒక డ్రగ్ ఒక ఇంజెక్షన్ గురించి 17 కోట్లు అని అంటారు కదా కాస్ట్లీ, అది నిపారికల్ డిసీజెస్ మీద దాని చుట్టూ మీద కథ తిరుగుతూ ఉంటుంది అనమాట. అదైతే నాకు కొంచెం చాలా కొత్తగా అనిపించింది అనమాట. శైలేష్ పలన్ కానీ ఏంటంటే టేకింగ్ కానీ అతనికి యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా అద్భుతంగా తీశాడు. మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారన్న ఈ సినిమాలో. ఆయన అసలుకి సపోర్టింగ్ రోల్ అవుతుంది, అసలుకి వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకోటి మనకి ఏంటంటే దీంట్లో ఎక్కువ ఫైట్స్ ఉన్నాయన్నమాట, యాక్షన్ సీన్స్. అసలుకి వెంకటేష్ గారి చెప్పే డైలాగ్ డెలివరీ కానీ రే ఈ సైంధవుని కానీ గెలికితే చావుని గెలికినట్టు అనే డైలాగ్ చెప్తాడనమాట. అవి చాలా చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. కొద్దిగా అక్కడక్కడ బూతులు కూడా ఉన్నాయి, నాకు కూడా అవి ఇవి అందిటేది. కూతురు సెంటిమెంట్ హైలైట్, క్లైమాక్స్కి అదే హైలైట్ అనమాట. ఆ పాపకి ఇదైనప్పుడు అసలుకి ఎమోషనల్ సాంగ్ వస్తుంది, దానికైతే మనం మంచిగా కనెక్ట్ అయిపోతాం. గన్నులు బాగా వాడాడన, అసలు ఎక్కడెక్కడ ఉన్న గన్నులు కొత్త కొత్త టెక్నాలజీ గన్నులు కానీ అన్నీ కానీ వెంకటేష్ గారు ఈ సినిమాలో చూపించారనేదే మనం చెప్పొచ్చు. శైలేష్ కొలన్కి ఏంటంటే హిట్ మనకి చాలా బ్లాక్ బస్టర్ కదా, దీంట్లో ఏంటంటే అది కొంచెం తగ్గింది, అది కనపడలేదు. కొత్త లుక్లో చూడొచ్చు, బట్ ఏంటంటే ఇంకా కొంచెం దాన్ని స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే కొద్దిగా బెటర్గా ఉంటే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్న. మూవీ చూసిన నిజంగా మనోడు సైకో అన్న, నిజంగా మామూలు సైకో కాదు. సినిమా చాలా బాగుంది. అసలు ఆ యాక్షన్ మూమెంట్లు కానీ అసలు ఆ విలన్ ఎంచుకునే విధానం కానీ, విలన్ అయితే చాలా అంటే ఒక డిఫరెంట్గా చూపించారు నా డైరెక్షన్ అయితే. ఎందుకంటే మనోడు అంత స్టార్ బాలీవుడ్ యాక్టర్ అయినా కూడా ఆ కామెడీ వేలో విలన్గా చూపించడం అనేది చాలా బాగుంది. వెంకటేష్ గారి నుంచి అయితే ఫుల్ సెంటిమెంట్, ఎమోషనల్ అన్న, ఈ రెండే ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వేరేది ఏం లేదు. అంటే వెంకటేష్ గారి నుంచి ఉండే ఆ టైమింగ్ కామెడీ ఉంటుంది కదా, ఇందులో మాత్రం అసలు కామెడీ అనేది ఆ టైమింగ్ అనేది ఉండదు. ఓన్లీ ఫుల్ యాక్షన్ అలాగే సెంటిమెంట్ ఉంటుంది. అది ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఒక లెవెల్లో ఉన్న అన్న సినిమా అయితే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. అలాగే ఆర్య గారి యాక్టింగ్ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్ళి, అంటే ఒక వెంకటేష్ గారికి కరెక్ట్ హీరోని, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా మన హీరోగా ఆ ఆర్య గారిని పెట్టడం అనేది సూపర్గా ఉంది. అసలు ఆ కాంబినేషన్ బాగుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సూపర్ అన్న. బాగుంది. ఇలాంటి సినిమా చాలా వచ్చాయి కదా, స్టోరీ అందరికి నచ్చింది. సంక్రాంతి సినిమా హిట్ అనుకోవచ్చా? హనుమాన్ బాగుందా ఇది బాగుందా మేడం? ఏ మూవీ సంక్రాంతి విన్నారు? హనుమాన్ బాగుందా ఇది బాగుందా? ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్, అసలు మామూలుగా లేదు, కంటతడి పెట్టించేసారు. అంటే పిల్లలతో చూసినట్టు వైలెన్స్ టూ మచ్గా ఉంది అంటున్నారు. వైలెన్స్ టూ మచ్గా ఉంది, బట్ స్టిల్ ఆ వైలెన్స్కి తగ్గ వెనకాల ఆ కథ, మనకు ఆ కథ జరుగుతున్నంతసేపు వైలెన్స్ అనిపించదు. అతను ఎంత తాపత్రయపడుతున్నాడు అన్నది, ఒక కొంతమందిని కాపాడడం కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అనే అనిపించింది, కానీ వైలెన్స్ అనిపించదు. సెంటిమెంట్ ఏడ్పించేశాడు సార్. నాకు ఫాదర్ లేరు, నా ఫాదర్ని మళ్ళీ నాకు గుర్తు చేశారు. వెంకటేష్ గారి నుంచి ఎంటర్టైన్మెంట్ మార్క్ కొంచెం మిస్ అయింది అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది, బట్ ఏంటంటే మనం కొత్తగా చూడాలి. ఎప్పుడు అదే కాకుండా కొత్త జోన్లో మన వెంకటేష్ గారు ఈ జోన్లో కూడా చేస్తారు అన్నదైతే నాకు. వాట్ అబౌట్ స్టోరీ అనేది అంతవరకు? స్టోరీ బాగుంది సార్, కూర్చోబెట్టేశారు. నాకైతే నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీ ఉంది. లాస్ట్ మూమెంట్ ఫైట్ సీన్స్ కూడా బాగుంది, కొంచెం ఎక్కువ ఉన్నాయి. కానీ ఏంటంటే మనకు ఫ్యామిలీ, వెంకటేష్ బాబు గారు అంటే ఫ్యామిలీ కదా, అది చూసాక ఇది ఎక్కువ వైలెన్స్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఒక మంచి పని కోసం చేస్తున్నాడు కాబట్టి మనం కూర్చోబెట్టాలి. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డిడ్ సో బ్రిలియంట్లీ. హ్యాట్స్ ఆఫ్ టు శైలేష్ కొల్ను. మేబీ అనుకోవచ్చు, కానీ బాగాలేదు, అంత తోపేదే, బిలో యావరేజ్ బ్రో. హైలైట్ అంటే వెంకటేష్ యాక్టింగ్, నవాజ్ యాక్టింగ్ హైలైట్ అంతే. వైలెన్స్ ఉంది కానీ బ్లర్ చేసి పడేసిండ్రు, సో ఏం ఏర్పడదు. ఫ్యామిలీస్ వెళ్ళి చూడొచ్చు, కానీ రావచ్చు, బ్లర్ చేసేసిండ్రు. లేదు అట్లయితే ఏం లే, మొత్తం సీరియస్ ఫిలిం, అది కూడా బాగా తీయలే. లైక్ ఘర్షణ లేదు బ్రో, దాని కూడా తక్కువ బాగాలేదు. 5కి 1.5 బ్రో. 75th ఫిలిం అందరికీ చాలా స్పెషల్, బట్ వెంకటేష్ గారు తీసుకున్న కాన్సెప్ట్ అయితే ఇంకా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక ఫాదర్కి ఒక డాటర్కి ఉండే రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్గా తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈ సినిమాలో బిడ్డని కాపాడుకోలేని తండ్రి బాధ ఎలా ఉంటుందో చూపించారన్న.
నాకు ఆ చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. ఇందులో మెయిన్గా వెంకటేష్ గారి యాక్టింగ్ ఉంటుందన్న. చాలామంది వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే గ్రాప్ చేస్తారు అని ఫీల్ వస్తుంది. బట్ రీసెంట్గా వచ్చిన అన్ని సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా ఓర్ర మాస్ యాక్టింగ్ అన్న. ఎక్కడ ఏ విధంగా కూడా అసలు ఆయన్ని ఒక్క పాయింట్ కూడా అరే ఇలా చేస్తుంటే బాగుండేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. బట్ ఈ సినిమాలో అలాంటి ఛాన్సే లేదు, కుమ్మేశాడు అసలు. ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. నవాజ్ అనే వ్యక్తి చేసిన యాక్టింగ్ ఉందన్నా కుమ్మేశాడు అసలు చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు, అంత బాగా చేశాడు ఆయన యాక్టింగ్ అని. ఆండ్రియా గారు, ఆర్యా బ్రో అందరు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. బట్ స్టోరీలో గ్రిప్ ఉంటే బాగుండేమో అనిపించింది నాకు, ఇంకొంచెం బాగా తీసి ఉండొచ్చు. ఆ బీజిఎమ్స్ కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ కాలేదు, కొన్ని చోట్ల స్క్రీన్ ప్రజెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇవన్నీ కాకుండా ఓవరాల్గా సినిమా యావరేజ్ సినిమా బాగుంది అన్న. సైంధవ్ సినిమా అన్న, సినిమా ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అని అయితే చెప్పుకోవచ్చు. సినిమా బాగుందన్న, కానీ ఈ సంక్రాంతికి వచ్చే సినిమా మాత్రం కాదు, నార్మల్గా వస్తే మాత్రం అదిరిపోయే సినిమా అన్న ఇదైతే. అంటే ఈ సినిమాలో ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందంటే అందరు ఏం కోరుకుంటారన్న, ఆటలు పాటలు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ, ఫన్, ఫెంటాస్టిక్ ఇవన్నీ కోరుకుంటాం. అలాంటిది సినిమాలో అవన్నీ తక్కువయ్యి ఓన్లీ ఫైటింగ్స్, యాక్షన్ సీన్స్ చాలా బాగా ఎక్కువైనాయి అన్న. ఎమోషన్స్ ట్రై చేసారు కానీ ఓకే అనిపించింది ఎమోషన్ కూడా. ఆ ఫైటింగ్స్ బుల్లెట్ పైనుంచి ఇలా పెడితే కింద నుంచి వస్తుంది, ఏందన్న ఫైటింగ్స్ తీసేది. నిజంగా సైకో డైరెక్టర్ సైకో అని అయితే అనిపించుకున్నాడు. కానీ వెంకీ గారు అయితే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండయ్యా, ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే ఇప్పుడున్న పిల్లలందరూ అటు డ్రగ్స్, మాఫియా, గన్స్ అనే సైడ్కి వెళ్ళిపోతున్నారు. వాటన్నిటికన్నా వెళ్ళకుండా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడం మాత్రమే మీరు ఉన్నారు అనేది ఒక మంచి మెసేజ్, సోషల్ మెసేజ్ ఉంది సినిమాలో. మీరు చూడొచ్చు అన్న, పక్కా ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క విద్యార్థి అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న. ఒక ఫ్యామిలీ అంటుండి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయన్న, కానీ ఆ ఫీలింగ్తో వచ్చిన అన్న సంక్రాంతికి. సంక్రాంతి సినిమా తెలుసుగా మనకి, వెంకటేష్ గారు సంక్రాంతి అంటే వెంకటేష్ గారు గుర్తొస్తారు. అట్లాంటి సంక్రాంతి రోజు వెంకటేష్ గారి సినిమా వస్తుందంటే మంచి ఎమోషను, ఫీలింగు, ఒక సాడ్నెస్, ఒక కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. ఒక బ్రహ్మానందం పెడతారు, ఒక ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నా, కానీ లోపలికి వస్తే మొత్తం వైలెన్సే, మొత్తం మాసు, గన్నులు, చంపుకోవడాలు మొత్తం. ఇగో ఈ హెడ్నే వాడినన్న, వీళ్ళని ఎవరు బాడీని కొట్టలే, కత్తులు ఎక్కడ పడితే అక్కడ గుచ్చి తెంగుతాడు కత్తులు. నాకైతే ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది ఒక లెవెల్ దాకా చూడొచ్చు, చిన్నపిల్లలు చూడకపోవడం బెస్ట్. అది బాగుందన్న, అది బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా హై లెవెల్ ఆఫ్ సెంటిమెంట్ సీన్ ఎక్కువ, కొద్దిగా ఓవర్ అయినా అనిపించింది. కానీ సైకో అన్న, ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకో. ఈయన మన నవాజుద్దీన్ సిద్దికి, అబ్బో అసలు మెయిన్ ఆయనే అన్న. ఆయనది ఒక డైలాగ్ ఉంటుంది, తుమ్మే పతా హై మేర్సే బడా కోచ్ విలన్ హై క్యా అని. అంటే అంత ఆ లెవెల్లో కామెడీస్. ఇక మన దూకుడులో సోను సూద్ ఎట్లా యాక్టింగ్ చేస్తాడో కామెడీగా విలనిజం సైకో. ఓ అమ్మ, ఆయన కూడా ఏం యాక్టింగ్ చేసిన, ఫేస్ ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ కానీ ఆయనది వేరే లెవెల్ ఉందన్న. సినిమా సూపర్ మామ, అద్దరు కొట్టేసిన మామ, బ్లాక్ బస్టర్ మామ. సినిమా క్యారెక్టర్ వచ్చేసరికి ఎంటర్టైన్మెంటు, ఫాదర్ సెంటిమెంటు, అన్ని సెంటిమెంట్లు కలిసినాయి మామ ఈ సినిమాకి. ది బెస్ట్గా తీసిర్రు, డైరెక్షన్ చాలా బాగుంది, సూపర్ యాక్షను, ఎంటర్టైన్మెంటు. ఫస్ట్ సాంగ్ మాత్రం అద్దరు కొట్టిండు మామ. నవాజుద్దీన్ క్యారెక్టర్ ఉంది మామ, అదొక్కటి చాలు మామ. నవాజుద్దీన్ అన్న క్యారెక్టర్ ఒక్కడితోటి బూస్టింగ్ ఇచ్చిండు మామ. जो बोलते वो नहीं बोलते, वो जो बोलने के लिए ट्राई कर रहा हूँ मगर कुछ भी नहीं बोल रहा हूँ, वैसा है मामा. सिनेमा दी बेस्ट है, अच्छा है, सुपर है.